చాలా కీలకమైన చారిత్రాత్మకమైన అంటే మూడోసారి వస్తుందా లేదా ఇదంతా జరుగుతున్న ఈ సమయంలో మొదటి దశ ఈరోజు మొదలైంది. ఇప్పటి నుంచి జూన్ 2 వరకు వివిధ దశల్లో సాగుతుంటుంది. ఈరోజు 102 అంటే దాదాపు 5వ వంతు లోక్సభ స్థానాలు ఈరోజు లేచిపోయినట్టే. అందులో మనకు దక్షిణాదిన తమిళనాడులో దాదాపు పూర్తిగా ఈరోజు వాళ్ళ 39 నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ అయిపోయింది. ఇంకా సో దక్షిణాది నుంచి స్టాలిన్ వీళ్ళందరూ ప్రచారానికి వచ్చే అవకాశాలు ఇప్పుడు పెరుగుతాయి. ఇంకా వాళ్ళ ఇది అయిపోయింది కాబట్టి తర్వాత హేమీలు కూడా ఈరోజు ఉన్నారు. అంటే నితిన్ గడ్కరీ కానీ తమిళనాడులో పోటీ చేసినటువంటి వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు అనేక మంది ముఖ్యమైన వాళ్ళ నియోజకవర్గాలు కూడా ఈరోజు మణిపూర్ కూడా ఈరోజు చాలా ఒక దేశంలో కీలకమైన ఇదిగా మారినటువంటి మణిపూర్లో కూడా ఈరోజు ఎన్నికలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్ సున్నితమైనది, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, సో బెంగాల్లో కూడా కొన్ని జరిగినట్టుగా ఉన్నాయి. సో బెంగాల్లో చాలా 8 దశలతో వాళ్ళకి అన్ని దశల్లో బెంగాల్ ఉంది. సో ఎప్పుడు బెంగాల్లో 13 దాకా ఉందండి. అందుకనే కాబట్టి ఇప్పటివరకు మేజర్ ఘటనలు ఏమీ రాకపోవడం సంతోషకరం. బట్ బెంగాల్లో ఘటన ఒకటి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు ఏదో చెప్తున్నారు, మార్క్సిస్టులకు తృణమూలకు మధ్యలో, టీఎంసీకి బీజేపీకి మధ్య అది కూడా ఉంది. అవి కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికలు మొదటి దశ ప్రశాంతంగా జరిగితే ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. రాజకీయ పార్టీలు వాళ్ళ నాయకులు ఇవి కూడా పెరుగుతాయి. ఇంకా చూడాలి ఇంకా మనం ఈ తతంగం ఎలా ఉంటుందో. ఇప్పుడు ఉదాహరణకు మణిపూర్ దేశమంతా ఆవేదన చెందింది. ఇప్పుడు అక్కడ మళ్ళీ అది కీలకం కాబోతుంది సార్. ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఫర్ మణిపూర్, దేశమంతటికి కూడా అవుతుంది. ఆల్రెడీ ఉదయం నుంచి నేషనల్ మీడియాలో అయితే వచ్చింది ఏంటంటే టెక్నికల్గా ప్రచారం చేయకూడదు అని ఉన్నప్పటికీ కూడా ఆంక్షలు మీరు ఎన్ని పెట్టినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలు వచ్చాక ఎక్కడో చోట సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు అన్నట్టుగా ఎక్కడో చోట ఈ ప్రచారం ఏదో ఛానల్లో ఆ రాష్ట్రంలో జరుగుతుంటే ఇక్కడ అట్లా జరుగుతోంది ఇప్పుడు. సో ఒక టిపికల్ సిచ్యువేషన్. ఇన్ని రోజుల పాటు ఇన్ని దశలుగా దీన్ని జరుపుకుంటూ పోవటం, స్టాగర్డ్ పోల్ అంటారు చూడండి, అది బాగా పెరుగుతూ వస్తుంది. ఈ తమన్ పోక్పి అని ఇన్నర్ మణిపూర్లో జరిగింది సార్, పెద్ద ఘర్షణ జరిగింది. వైలెన్స్ బ్రేక్స్ అవుట్ ఇన్ ఇన్నర్ మణిపూర్ అని చెప్పేసి ది హిందూ రిపోర్ట్ చేసింది. ఓకే, అది వెంబడే సెక్యూరిటీ ఫోర్సెస్ అదుపులోకి తీసుకున్నాయి. అంటే మిస్క్రియంట్స్ ఎవరో షూట్కి పాల్పడటంతో. సో ఫస్ట్ ఫేజ్ ఇన్నర్ మణిపూర్లో జరిగిన దాని ప్రభావం ఫర్దర్గా కూడా ఉండే అవకాశం ఉంది. చూడాలి. మణిపూర్ ఈజ్ టు బి వాచ్డ్ అనేక విధాలు. ఇంఫాల్ ఈస్ట్ డిస్ట్రిక్ట్లో కూడా జరిగింది. అండ్ ఇంకా జాతీయ అంశం తర్వాత రాష్ట్రాల వ్యవహారంలోకి వచ్చేప్పటికీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి ఫర్దర్గా ఉత్తరప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల జరిగింది. కొన్ని చోట్ల పిలిబట్ జరిగింది. మరి ముఖ్యంగా మేనకా గాంధీ ముఖ్యమైన చోట్ల జరిగింది ఈరోజు. చెప్పండి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి ఎక్కడ మాట్లాడవద్దని చెప్పేసి కడప కోర్టుకు డైరెక్షన్ ఇచ్చిందండి. అంటే ఒక వైసీపీ నాయకుడు సురేష్ గారు వేసిన కేసు మీద ఇస్తూ అటు పాలకపక్షం ఇటు ప్రతిపక్షం అందరికీ ఆ కేసుతో సంబంధం ఉన్నవాళ్ళు దాని ఇంట్రెస్ట్లో మాట్లాడమాకండి, టిల్ ఎలక్షన్స్ అని అనుకోవచ్చు మనం. నిన్న మన డిస్కషన్లో ఇది వచ్చింది. యాక్చువల్గా సివిల్ సొసైటీ అనేది ఒక విధంగా రియాక్ట్ అవుతుంది. జ్యుడిషియల్ మ్యాటర్స్ అల్టిమేట్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కేసు పైనుంచి కింది వరకు కూడా విచారణ జరుగుతూ బెయిల్ ఇవ్వాలా వద్దా, చికిత్సకు అనుమతించాలా వద్దా, ఈ స్థాయిలో కోర్టులు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు దాంట్లో బయట మాట్లాడే పెద్ద ప్రయోజనం ఏముంది? ఇప్పుడు వైఎస్ షర్మిలకు సునీత మద్దతు ఇవ్వడం పూర్తిగా మనం సమర్థించవచ్చు. అది ఆ హక్కు ఆమెకు. రెండవది వాళ్ళ నాన్నకు అన్యాయం జరిగిందని భావిస్తుంది కాబట్టి తనతో పాటు నిలబడే సోదరిమణికి మద్దతు ఇస్తారైనా అది ఓకే. కానీ ఆ కేసులో సాక్ష్యాధారాలు ఎవరు పోలీసులకు ఏం చెప్పారు, సిబిఐలో ఏముందని ఆమె చెప్పడము, ఆమె చెప్పిన దానికి కౌంటర్గా మళ్ళీ అవినాష్ రెడ్డి చెప్పి అంతా మీరే అనడము, ఈ మధ్యలో అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా కోర్టులను ఆశ్రయించటము, ఇదంతా ఒక సినిమా కూడా 5 ఏళ్లుగా ప్రతిరోజు చూస్తున్నాం, వింటున్నాం, చదువుతున్నాం. మళ్ళీ అందుకనే కోర్టు బోస ఇంటర్వ్యూ అంటే ఎమోషనల్గా. ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నికల వ్యవస్థలో ఓటర్లను భావోద్వేగాలకు ఎమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఇప్పుడు కుల మత విషయాలు వ్యక్తి అవి రాకూడదని చెప్పేది కూడా అందుకోసమే. వాడు ఒక రాజ్యాంగ పరిధిలో ఒక రాజకీయ చైతన్యంతో తను ఎవరికి ఓటు వేయాలనుకుంటాడో వాడు అది వేయాలి. వాడికి ఏదో వేరే విషయాలని చెప్పి పాత గాథలు తవ్వి పోసి
ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. సో 5 ఏళ్ల కిందట అది ఒక తీర్పు వచ్చింది. సో 5 ఏళ్ల తర్వాత కూడా దాన్ని సాగదీస్తూ దాని చుట్టే తిప్పడం, ఎక్కడో మాట ప్రస్తావన. ఇన్ఫాక్ట్ ఇట్ వాజ్ ఎ గ్యాగ్ ఆర్డర్ సార్ ఆ రోజున. ఇవాళ ఏంటంటే ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఫిర్యాదు చేసి అదే కేసు వేశారు, దాని మీద తీర్పుగా చూడాలి. అది జనరల్ ఆర్డర్ అప్పుడు ఇచ్చారు, దాన్ని ఎవరు ఖాతరు చేయలేదు, అందరూ మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పులివెందులకు వెళ్ళారు, జగన్ వీళ్ళు హూకిల్డ్ బాబాయ్ అవన్నీ కూడా పెట్టారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా దాని చుట్టే తిప్పడము. మనం నిన్న అనుకున్నట్టుగా ఆయన బతికున్నప్పుడు ఆ ఫోటోలు ఏవో కలిసిన ఫోటోలు ఆ రెండవ భార్యతో కలిసి ఉన్నారని విడుదల చేయటము, వాటిని వీళ్ళు ఖండించడము. అప్పుడు ఏవైతే టీడీపీ వాళ్ళు చేశారో ఇప్పుడు అవే వైసీపీ వాళ్ళు ఇంకో కోణం నుంచి చేస్తున్నారు. సో ఇవన్నీ ఓటర్లకు తెలుసండి. కడప ప్రజలకు వైఎస్ కుటుంబానికి సంబంధించిన చాలా విషయాలు వాళ్ళు బాగా తెలిసి వాళ్ళు తీర్పు వాళ్ళు ఇస్తారు. రెండోది, రాష్ట్రం అంటే వైఎస్ కుటుంబం కాదు, లేకపోతే ఒక వివేకానంద రెడ్డి హత్య కాదు, ఎన్ని కట్టే. అందువల్ల కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది, ఇద్దరికి కూడా చెప్పింది, అది కూడా గుర్తించాలి ఇరుపక్షాలకు కూడా. ఇప్పుడు ఇది ఎక్కువగా అట్నుంచి అంటున్నారు కాబట్టి వాళ్లకు అని వీళ్ళు సంతోషపడవచ్చు, కానీ వీళ్ళు కూడా రోజు కథలేస్తూనే ఉన్నారు. చెప్పకపోయినా మీడియాకు కూడా ఇది వర్తిస్తుంది సార్, వర్తిస్తుంది, మీడియాకు కూడా వర్తిస్తుంది. ఆశ్చర్యం ఏమంటే అవినాష్ రెడ్డి బెయిల్ ఆ సమస్య వచ్చినప్పుడు జస్టిస్ లక్ష్మణ్ ఆయన తీర్పు ఇచ్చినప్పుడు మీడియాలో నేను కూడా ఒక రోజు ఇట్లాగే ఉదయం చర్చలో ఉన్నా. నేను దీని మీద మనం ఎక్కువ చర్చించవద్దులేండి అని కూడా చెప్పాను. నేను ఈ చర్చించినవి కూడా న్యాయస్థానం చెప్తుందని. నిజంగా ఆయన ఆగ్రహించాడు, అన్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా నా మీద వ్యాఖ్యానాలు చేశారు, దీన్ని నేను చీఫ్ జస్టిస్కి అప్పగిస్తున్నాను అని ఆయన రాశాడు. ఈరోజు కూడా నేను చూస్తున్నాను మీడియాలో మళ్ళీ వ్యాఖ్యలు ఎందుకు చెప్పకూడదా, దీని మీద మా అభిప్రాయం ఇది. అలాగే డాక్టర్ సునీత కూడా మాట్లాడుతున్నారు. ఏమనంటే మా నాన్న గురించి నేను మాట్లాడకూడదాం, నాన్న గురించి జనరల్ టర్మ్స్లో మాట్లాడవచ్చు, స్పెసిఫిక్గా ఉదాహరణలు ఘటనలు అందులో ఏముంది ఇందులో అవి మాట్లాడుతుంటే వాటి చుట్టే తిప్పకూడదు కదా ఓటర్లను. కాబట్టి కోర్టు ఆర్డర్ సరైన దిశలోనే ఉంది. మరి ఇక్కడ ఆగుతారా, మళ్ళీ దాన్ని సవాల్ చేస్తారా కూడా మనం ఏం చెప్పలేము. అర్జెంట్ స్టే అడుగుతారా, ఇదంతా. కానీ సమయం మనం పాటించాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉంది. ఖచ్చితంగా అట్లీస్ట్ కడప రాయలసీమ అయితే చేయాలి. అండ్ ఇందాక మీరు రైట్లీ సెడ్ అదొక్కటే రాష్ట్రానికి సమస్య కాదు, అదొక్కటే చర్చించాల్సిన అంశం కూడా కాదు, చాలా ఉన్నాయి రాష్ట్రంలో. అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం, సంక్షేమ పథకాల అమలు తీరు గురించి మాట్లాడుకుందాం, విధానపరంగా వెళ్దాం, విమర్శలు చేసుకుందాం, రాజకీయ వివాదాలు మాట్లాడవచ్చు, మంత్రులు లేకపోతే స్థానిక నియోజకవర్గాల్లో వాగ్దానాలు అమలు కాని తీరు మాట్లాడవచ్చు, నిధులు రాకపోవటం. ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్టులు అవన్నీ మొన్న నేను ఎక్కడో అంబటి రాంబాబుతో ఇంటర్వ్యూ చేస్తే అదే అడుగుతున్నాం మేము. ప్రాజెక్టులు అన్నీ అట్లే ఉన్నాయండి. పోలవరం అంటే సరే కనీసం డయాఫ్రమ్ వాళ్ళు, కఫర్ డ్యామ్ ఏదో చెప్తున్నారు, మిగతావన్నీ కూడా